చేసుకుంటున్నాము స్టాక్ మార్కెట్‌లో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ విత్ గుడ్ రేట్ ఆఫ్ రిటర్న్. బెస్ట్ ROI వస్తది. ఇయర్లీ అరౌండ్ 30-50% పర్ యానమ్ అనేది ఎక్కడ పోదు. సో, ఇందులో మనం ప్రస్తుతానికి ఓన్లీ ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ బయింగ్ అనేది చేయకూడదు. ఆప్షన్ సెల్లింగ్ అనేది చెయ్యాలి. ఆప్షన్ బయింగ్ ఎందుకు చేయకూడదంటే, అందులో టీటాడిగా ఉంటది. ప్లస్ మనం హెడ్జింగ్ అనేది చేయలేము. సో, మనం ఆప్షన్ సెల్లింగే జేయాలి. సో, ఆప్షన్ సెల్లింగ్‌లో మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ వీక్ ప్రీమియం, నెక్స్ట్ వీక్ ప్రీమియం ఏ స్ట్రైక్ ప్రైస్‌లో అవైలబుల్ ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్‌లో రూ. 100 దగ్గర కాల్ అండ్ పుట్ 2 సెల్ జేయాలి. డౌన్ సైడ్ ప్లస్ అప్ సైడ్. సో, ఇది. తర్వాత ఏం జేయాలంటే, సో, మార్కెట్ అనేది ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్ వస్తది కాబట్టి, సో, మీరు అడగొచ్చు, సార్ ఒకటేసారి డైరెక్షన్ అనేది అప్ సైడ్‌కెళ్తే లాస్ వస్తది కదా అని. సో, మనం ఏం చేస్తామంటే, కాల్ ఎక్కడైతే రూ. 100 దగ్గర కొన్నామో, ఎప్పుడైతే 150 దగ్గరికెళ్తదో అక్కడ ఎగ్జిట్ చేయాలి. సో, ఇది కాల్ సైడ్ పైకెళ్ళినప్పుడు 150కి మన డౌన్ సైడ్ కూడా ప్రీమియం అనేది కరిగిపోతది. ప్లస్ హాఫ్ అయిపోతది కదా! అప్పుడు 100ది 50కి అప్పుడు ఎగ్జిట్ చేయాలి. ఓకేనా? సో, మీరు అడగొచ్చు సార్, మళ్ళీ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ లైక్ ఎనీ అదర్ ఈవెంట్స్ ఇవాళ రేపు ట్రంప్ మామ గూడా ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. ఇరాన్ వార్‌లో దాదాపు ట్రంప్ మామ $2 బిలియన్ అని సంపాదించాడు. దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 19,000 క్రోర్స్ విచ్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఓన్లీ ట్రేడింగ్ అన్నా ఆయన ఇంతగనం సంపాదించింది. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి గదా! సో, ఎప్పుడైనా సరే రాత్రికి ట్రంప్ మామ ఏమైనా చేయొచ్చు కాబట్టి, సో, మనం నెక్స్ట్ వీక్ ప్రీమియం రూ. 45 దగ్గర కాల్ ఇంకా పుట్. అదే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఎక్కడైతే 45 ఉందో అక్కడ 45ని బై చేస్తాము. సో, డౌన్ సైడ్ కూడా 45ని బై చేస్తాం. ఆప్షన్ బయింగ్ చేస్తాం. ఇక్కడ ఎందుకు బై చేస్తున్నామంటే హెడ్జింగ్ పర్పస్. నాట్ ఫర్ ట్రేడింగ్. వి ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ హెడ్జింగ్ పర్పస్. సో, ప్రెజెంట్ వీక్ కూడా మనము ఎక్కడైతే రూ. 5 ప్రీమియం ఉందో అక్కడ బై చేస్తాం. ఇది సైమల్టేనియస్‌గా చేయాలి. ఎప్పుడైతే 100ది 150కెళ్తదో 150 దగ్గర ఎగ్జిట్ చేసి మళ్ళీ రూ. 100 దగ్గర ఆప్షన్ సెల్లింగ్ చేయాలి. అట్లా చేస్తూ ఉంటే వన్ షార్ట్ ఆఫ్ టైమ్‌లో ఆప్షన్స్ అనేది జీరోకెళ్ళిపోతాయి. ఆప్షన్స్ అనేది ప్రీమియమ్స్ జీరోకెళ్ళిపోవాల్సిందే కంపల్సరీ. ఎక్స్‌పైరీ రోజు జీరోకెళ్ళాల్సిందే. సో, మనం హెడ్జింగ్‌కి 45 ప్లస్ రూ. 5 వాడుతున్నాం. రూ. 50 పోతది. సో, 100లో 50 అంటే రూ. 50 వస్తది. సో, ఇది వన్ సైడ్ 50. సో, డౌన్ సైడ్ కూడా 50 కదా! టోటలీ 100 గదా! సో, 100 ఇంటూ 65 అంటే దాదాపు 6500 కదా! సో, మనం ఎంత పెడుతున్నాం ఇన్వెస్ట్‌మెంట్ అరౌండ్ 1,10,000 టు 1,50,000 ఫార్ 30,000-40,000 ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనం హెడ్జింగ్ చేసుకోవడానికి కానీ, లేదా పొజిషన్స్‌ని చేంజ్ చేసుకోవడానికి కావాల్సిందే. సో, 1,20,000 ఏసుకున్నాం ఆన్ అన్ యావరేజ్. అరౌండ్ 6,500 వస్తుందంటే పర్ వీక్ 6.5% వస్తుంది. సో, ఇందులో మీరనుకో 6.5% పర్ వీక్ అంటే ఇంటూ 4 24% వస్తదని. కానీ మధ్యలో మీకు లాస్ గూడా రావచ్చు. ఎంత వరకొస్తది లాస్ అంటే 1-2% పర్ వీక్ అనేది లాస్ వస్తది. సో, లాస్ వచ్చినప్పుడు భయపడొద్దు. మళ్ళా ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలి. ఎలాంటి స్ట్రాటజీ అయినా మార్కెట్‌లో ప్రాబబిలిటీ అనేది, అక్యురసీ అనేది 100% ఉండదు. సో, మనం ఏందంటే మార్కెట్‌ని కొసరిచ్చి అసలు తీసుకోవాలి. సో, మనం 1-2% ఇస్తున్నాం. 6.5% తీసుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ స్ట్రాటజీ. సో, మనం నెక్స్ట్ వీక్‌లో దీనిది రిజల్ట్స్ ఏందో మనం షేర్ చేస్తాం. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. అండ్ ఇంకొకటి
స్టాక్ మార్కెట్‌లో మీరు సొంతంగా ట్రేడ్స్ అనేది చెయ్యకండి. యాస్ పర్ సెబీ రూల్స్ అనేది 95% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. అది జాగ్రత్తగా. బిగినర్స్ అయితే ఫస్ట్ 90 డేస్‌లో ఎంతైతే క్యాపిటల్ తీసుకొస్తారో అంత మాత్రం పొడగొడతారు. సో, మీరొక ఎక్స్‌పర్ట్ కింద అనేది ట్రేడింగ్ జేయండి. ఎనీ ఎక్స్‌పర్ట్ నాట్ ఓన్లీ మీ. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఐ విల్ గైడ్ యూ. డూ ఇట్ కేర్‌ఫుల్లీ.